వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనలు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 9-10 వచనాలు. మీరు దుఃఖపడితిరని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి ఏంటంటే దుఃఖపడి మారు మనసు పొందారని. దుఃఖంలో ఏం రావాలి? మారు మనసు రావాలి. ఎలా దుఃఖపడాలంట? మనుషుల్ని బట్టి కాదంట. నేను సరిగా ఎందుకు దేవుళ్ళు నడవలేదు, నేనెందుకు దోషం చేస్తున్నాను, నేనెందుకు పాపం చేస్తున్నాను, నేనెందుకు అబద్ధం ఆడుతున్నాను, నేనెందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుందంట? 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము, దైవ చిత్తానుసారంగా దుఃఖపడితేనేమో మారు మనసు వస్తుంది. దుఃఖం రాదిక. లోక సంబంధంగా దుఃఖపడతారు. ఏంటక్క అలా ఉన్నామంటే నాన్నగారు చనిపోయారే, ఏంటక్క అట్లా ఉన్నామంటే ఆయన చనిపోయాడు కదా. ఏ దుఃఖం ఇది? ఇక్కడ రాసింది. లోక సంబంధమైన దుఃఖము ఏం కలగజేస్తే అంటే నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలని దాని ఆశ, చంపేయాలని ఆశ. ఎవరిది? సాతాను. దేవుడిదైతే పైన రాశాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసునిస్తుంది. ఈ దుఃఖమేమో మరణాన్ని ఇస్తే, ఆ దుఃఖమేమో మారు మనసునిస్తుంది. మారు మనసు పొందిన వాళ్ళంతా ఎక్కడ ఉంటారని దేవుడు చెబుతున్నాడు? తన రాజ్యంలో ఉంటాడని చెబుతున్నాడు. పిల్లల ఆలోచన చేయండి, దేవుని యొక్క మాటలు విన్నాం. 12వ అధ్యాయం 21వ వచనం. 12వ అధ్యాయం 20. నేను మరలా వచ్చినప్పుడు 12 ఏం చేస్తున్నారంట? దేవుని సన్నిధికి వస్తూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపము చేసి తాము జరిగించిన అపవిత్ర జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గురించి నేను బాధపడతా ఉన్నాను. సేవకుడు కూడా అంతే బాధపడతాడు. ఎందుకని వీళ్ళకి ఇంత వాక్యం చెప్పి ప్రార్థన చేసి ఇంత చేస్తూ ఉంటే వీళ్ళు ఎందుకు మళ్ళీ తప్పుదాగులోకి వెళ్తారు? మళ్ళీ పాపాన్ని ఎందుకు చూస్తూ ఉంటారు? ఎందుకని సాతానికే బానిసలైపోతారు? దేవుడికి ఎందుకు లోబడరు? బైబిల్ ఒక మాట రాసి ఉంటుంది, లోబడనల్లని ప్రజలకు శ్రమలు ఎవరికి వస్తాయంటే ఎక్కువగా లోబడకుండా. రెండోది, దేవుళ్ళు బాగా ఎదుగుతున్నప్పుడు కూడా శ్రమలు వస్తాయి. ఎందుకో తెలుసా? అది ఒక పరీక్ష. అబ్రహాంకి శ్రమ వచ్చింది. ఏం శ్రమ? ఆ శోధన ఏంటి? ఏమండి, దేవుడిని ఇతను నిజంగా కనపరుస్తాడా లేదా అని చూశాడు. ఒక టెస్ట్ పెట్టాడు దేవుడు. అర్థమవుతుందా? ఆ టెస్ట్లో పాస్ అయ్యాడు. ఇక అతనికి ఏమని పేరు పెట్టాడు దేవుడు? విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టాడు. కాబట్టి అతని ద్వారా వచ్చినటువంటి వాళ్ళే ఇశ్రాయేలు. అబ్రహాము ద్వారా ఇస్సాకు, ఇస్సాకు ద్వారా యాకోబు, యాకోబు ద్వారా 12 మంది గోత్రకర్తలు. వాళ్ళే ఇప్పుడు యెరూషలేముని పరిపాలన చేస్తున్నటువంటి 2 గోత్రాల వాళ్ళు, యూదా గోత్రము, బెన్యామీను గోత్రం. మిగతా 10 గోత్రాల వాళ్ళు కూడా తిరిగి రావాలి. వాళ్ళంతా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రక్షణ సువార్తను చెప్తున్నామే మనము, ఇది ఉండదు ఇక మనకి, చెప్పేవాళ్ళు ఉండరు. ఎందుకని? వాళ్ళకేమో ముఖము మీద ముసుగు తీయబడుతుంది, మనకేమవుతుందంటే సువార్త ఆగిపోతుంది. అదేంటయ్య గారు? అవును, వాళ్ళకి రక్షణ వచ్చేంతవరకే మనకి సువార్త. వాళ్ళకి రక్షణ కనుక వచ్చిందా, వాళ్ళ ముసుగు కనుక తీయబడిందా, ఇక రక్షణ సువార్త అన్ని జనులకు ఆగిపోతుంది. కాబట్టి అందుకనే మా దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు మారు మనసు పొంది బాప్తిజం తీసుకోండి అని కేక వేస్తాము. కాబట్టి ఈ రోజున నీవు హెబ్రీ పత్రికలోకి వెళ్ళండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వచనానికి వద్దాం.
అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే యేసు ఎవరు ఇప్పుడు జ్యేష్ఠ కుమారుడు. జ్యేష్ఠ కుమారుడికి జ్యేష్ఠత్వం అనేది ఉంటుంది. కుటుంబంలో జ్యేష్ఠుడిని దేవుడు ఎన్నుకుంటాడు బైబిల్ ప్రకారం. కాబట్టి ఆ జ్యేష్ఠత్వాన్ని అతను ఏం చేశాడు, లోక సంబంధమైనటువంటి ఆకలికి అమ్మేశాడు. అంటే కేవలం ఒక చిక్కుడుకాయ కూర కోసమని దాన్ని తమ్ముడికి అమ్మేశాడు. తమ్ముడు నిజంగా అన్నగా దాన్ని పెట్టాలి, కానీ అతనేమన్నాడంటే నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు ఇస్తే కనుక నేను ఈ ఆహారం పెడతానన్నాడు. ఆ రకంగా అతను జ్యేష్ఠత్వం నేను ఇప్పుడు చచ్చిపోతున్నాను అనుకున్నాడు. ఏమంటున్నాడు అతను, నేను ఇప్పుడు చావబోతున్నాను కదా, నాకెందుకు ఈ జ్యేష్ఠత్వం అని అతనికి అమ్మేశాడు. అది మొదటిగా అతను మోసం చేసి తీసుకున్నట్టుగా కనబడుతుంది బైబిల్లో. రెండవదిగా తండ్రి దగ్గర కూడా మోసం చేసి దీవెనలు పొందుతాడు యాకోబు. అప్పుడు కూడా అతనికి కోపం వస్తుంది. ప్రియులరా, తర్వాత ఏడ్చాడంట. ఏమని దేనికోసం అంట, ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందటానికి అవకాశము దొరకలేదు. అయిపోయింది, టైం అయిపోయింది. మనం సింపుల్గా చూడవచ్చు, పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. 10 గంటలకు పరీక్ష అన్నారు, నీకు నువ్వు లేటుగా వచ్చావు, లోపలికి పంపిరు. సమయం అయిపోయింది. ప్రియులారా, ఈ రోజున ప్రతిదానికి ఒక సమయం ఉందండి. కట్టుటకు, నిలబెట్టుటకు, ప్రార్థించుటకు, స్తుతించుటకు, దేవుడి సన్నిధిని వెళ్ళుటకు, వచ్చుటకు, ప్రతిదానికి ఒక సమయం ఉందని ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో రాశాను. ప్రతిదానికి. అయితే మానవులు అది గ్రహించరట. ఒక సమయం ఉంది నాకు, ఈ రోజున ప్రార్థనా సమయం, ప్రభుకే ఇవ్వాలి సమయం. ఎన్ని పనులున్నా సరే ప్రభుకి ఇవ్వాలి సమయం. నమ్మకం అనేది ఒక అవసరం పిల్లలు. అందుకనే నమ్మిన వారికి ఈ సూచనలు కనపడును అని రాశాడు. ఇందాక మనం చదువుకున్న మార్క్స్ వార్త 16-17. కాబట్టి నమ్మితే కనుక నిజంగా ఏమండి, వివాహము నమ్మి చేసుకుంటామా, నమ్మకుండా చేసుకుంటామా? నమ్మే చేసుకుంటాం. మన ఇద్దరము సంసారం చేస్తాము, సుఖంగా ఉంటాము, పల్లాబాబులు కంటాము, మనం కూడా ఒక మంచి ప్రవర్తన కలిగిన వారిగా నడుచుకుంటామనే వివాహం చేసుకుంటాం. ఒకవేళ భార్య తప్పు చేసినా, ఒకవేళ భర్త తప్పు చేసినా ఆ కుటుంబంలో ఏముంటుందండి, సంతోషం అనేది ఉండదు, బాధ ఉంటుంది ఎక్కువ. చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో, ఎందుకంటే ఎక్కువగా ఈ కింద కులస్తుల వాళ్ళే ఎక్కువ ఉంటారు సంఘాల్లో, వాళ్ళలో చూస్తే ప్రతి ఒక్కడికి ఏదో ఒక బాధ, ఇంట్లో కష్టం, డబ్బు లేదనో, ఆరోగ్యం లేదనో, భర్త సరిగి లేదనో, భార్య సరిగి లేదనో, పిల్లలు సరిగి లేదనో, ఏమంటే ఇల్లు వాకిలు లేదనో, ఏమంటే ధనం లేదనో, చాలా ఇబ్బందులు పడతారు. ఎక్కువగా అప్పులు ఎవరు చేస్తారంటే వాళ్ళే చేస్తారు. పెద్దవాళ్ళు ఏమో పెద్ద పెద్ద కోట్లలో చేస్తే వీళ్ళు వేలలో చేస్తారు. ఆ అప్పు కూడా వేలలో చేసినప్పుడు కూడా తీర్చుకోలేరు. కారణం ఏంటంటే వాళ్ళు దానికి తగినట్టుగా సంపాదించుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ రోజున ఇతను ఏం సంపాదించుకోవాలని వచ్చాడు, ఆశీర్వాదం సంపాదించుకోవాలని వచ్చాడంట. అంతా అయిపోయిన తర్వాత, కానీ అది దొరకలేదట. కాబట్టి ఏమైపోతుంది, ఏశావుని దేవుడు వదిలేసాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఆలోచించాడు. 6వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి, హెబ్రీ పత్రిక. ఏంటంటే అండి, దేవుని యందలి విశ్వాసం, బాప్తిజమును గూర్చిన బోధ, పాప హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక. ఆల్రెడీ చెప్పాం, ప్రభువులోకి వచ్చినటువంటి వారందరికీ చెప్పింది ఏంటంటే, నమ్మి బాప్తిజం తీసుకోండి అమ్మా, క్రమంగా నడవండి అమ్మా, పరలోక రాజ్యానికి మనం సిద్ధపడాలి. ఈ లోక రాజ్యం కాదు మంది, మనం అక్కడి నుంచి వచ్చాం కాబట్టి తిరిగి అక్కడికి వెళ్ళాలని ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో రాసింది. కాబట్టి మనం ఈ లోక సంబంధులం కాదు. దేవుడే అంటాడు, తండ్రితో అంటాడు, నేను ఎలాగైతే ఈ లోక సంబంధిని కాదో నన్ను వెంబడిస్తున్నటువంటి వీరు కూడా లోక సంబంధులు కారు అని ప్రభువారు తండ్రితో మాట్లాడుతూ తన శిష్యుల గురించి చెప్తాడు.
దేవుని సెలవిచ్చినటువంటి మాటలు మనము నమ్మినట్లయితే మళ్ళా మొదటికి రాకూడదు. మూలోపదేశములు అంటే మళ్ళా మొదటికి రాకూడదు. అంటే అమ్మ మొదట్లో చెప్పాం కదా, అర్థం కాలేదా నీకు, మరి ఏంటి ఇలా చేస్తున్నావు, మళ్ళీ చెప్పాలా మూలోపదేశములు, మళ్ళీ మొదటికి రావాలా అని అంటూ ఉంటాం. ఏమంటే ఒక డిగ్రీ చదువుతున్న పిల్లవాడికి అల్లు నేర్పాలా, ఏబిసిడీలు నేర్పాలా, వాటు దట్టు ఈజు అని నేర్పాలా, మళ్ళీ మూలోపదేశాలు చేయాలా అంటే ఏమర్థం అవుతుంది? ఒక ఆమె వచ్చి నా దగ్గర అంటా ఉంది, అమ్మ ఏం చదువుకున్నావు అంటే 6-7 తరగతులు చదివాను అయ్యా అంది. మరి సంతకం పెట్టడం రాదా అంటే రాదయ్య గారని. పోనీ ఈ పుస్తకంలో ఏం రాసామో చదువుతావా అని అంటే రాదయ్య గారని. 9వ తరగతి చదివిందంటే ఆ పిల్లకి రాదట. చదివి ఎప్పుడో అయిపోయింది, ఒక 20-30 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు బళ్ళో చేర్చడానికి వచ్చినప్పుడు ఆమెను అడిగితే నాకు చదువు రాదండి, ఏలుముద్ర రాస్తానట. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ పిల్లకి మళ్ళా మూలోపదేశములు చెప్పాలి. అందుకని అడల్ట్ ఎడ్యుకేషన్ అని పెట్టింది గవర్నమెంట్. అంటే పెద్దవాళ్ళకి చదువు. పనులకి వెళ్ళి వస్తారు, ఊళ్ళో చదువుకోకుండా పెళ్ళిళ్ళు అయిపోతాయి, వాళ్ళందరికీ రాత్రిపూట బడులు అన్నమాట. రాత్రిపూట బడి పెట్టి వాళ్ళకి నేర్పించమని పుస్తకాలు సప్లై చేసింది గవర్నమెంట్. మేము కూడా వాళ్ళకి రాత్రిలో దాదాపు 7 గంటల నుంచి 8 గంటల దాకా అలాగా రాత్రులు వెళ్ళి మేము కూడా వాళ్ళకి పాఠాలు చెప్పి వచ్చాం. ఇలా ఆలోచన చేయండి. మళ్ళా మూలోపదేశములు చెప్పాల్సిన పరిస్థితి నీకు రాకుండా ఉండాలి. మళ్ళీ కొత్తగా నేర్చుకునే పద్ధతి రాకుండా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నోసార్లు దేవుడి దగ్గరికి వచ్చావు, నేర్చుకున్నాం. 2 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. 2 పేతురు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని యొక్క అందరికీ ఏం కావాలని కోరుకుంటున్నాడంటే దేవుడు మారు మనసు. ఏమండి, అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల అంటే మన ఎడల అంటే ఇంకా మనం బాప్తిజం తీసుకోకుండా రక్షణ పొందకుండా దేవుళ్ళు నడవకుండా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంది. మీ ఎడల దీర్ఘశాంతం కలిగి వస్తారు, బాప్తిజం తీసుకుంటారు, నా రాజ్యానికి సిద్ధపడతారు అని ఎదురు చూస్తాడు. పిల్లల్ని మనం పెంచినప్పుడు కష్టపడి పెంచినప్పుడు మనం అనుకుంటాం మా పిల్లవాడు ప్రయోజకుడు అవుతాడు, ఉద్యోగం వస్తుంది, మమ్మల్ని అవసాన దశలో మమ్మల్ని ఆదుకుంటాడు మా అబ్బాయి, లేదా మా అమ్మాయి ఆదుకుంటుంది అని నమ్మేవాళ్ళు తల్లిదండ్రులు కొంతమంది ఉంటారు. కానీ కొంతమంది వాళ్ళు ప్రయోజకులు కాక చివరి వరకు తల్లిదండ్రులు చనిపోయేంత వరకు కూడా వాళ్ళ యొక్క డబ్బుతోటి వాళ్ళ యొక్క ఆస్తితో బతకాలని చూస్తారు. కొన్ని గొడవలు కూడా అలాంటివి జరిగినాయి మనకి. ఆస్తి పంచివ్వలేదని లేకపోతే ఆస్తి రాసివ్వలేదని తల్లిదండ్రులను చంపేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే అన్నదమ్ముల మధ్య గొడవలు, ఆస్తి గొడవలు. అలాగే అద్దెకిచ్చుంటారు, అద్దెకిచ్చింటే అద్దె డబ్బులు నాకు కావాలి అని కోరుకొని గొడవలు పడ్డవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాగే ఇంట్లో తల్లికి ఏదన్నా గొలుసు ఉంటే ఆ గొలుసుని తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, లాగేసుకునే వాళ్ళు ఉంటారు, కొట్టుకునే వాళ్ళు ఉంటారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాళ్ళు ఉంటారు. చాలా రాద్ధాంతాలు జరుగుతున్నాయి ఈరోజు ఆస్తి విషయంలో. దేవుడు అంటున్నాడు మీరందరూ మారు మనసు పొందితే ఈ గొడవలు ఉంటాయా? ఉండవు. కాబట్టి అందరూ నశించవలనని ఇచ్చేయింపక, ఆయనకి ఇష్టం లేదు మీరందరూ నశించిపోవాలని ఇష్టం లేదు ఆయనకి. అందుకని మారు మనసు పొందవాలని కోరుతున్నాడు. మరి మనము మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుణ్ణి వెంబడించడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుని ప్రేమను పంచడానికి సిద్ధంగా ఉన్నామా? పిల్లలు ఆలోచన. మొన్న ఈ మధ్య ఏలూరులో అనుకుంటాను, ఏలూరులోనూ విజయవాడలో ఒక తండ్రి కూతురు. తండ్రి 2 పక్కల వాక్యం రాసుకొని బస్టాండ్ వైపు పోతా ఉన్నాడు. కూతురు కరపత్రాలు పంచుతూ ఉంది. చిన్నపిల్ల అంటే ఒక 7-8 తరగతి చదువుతుంది ఆ అమ్మాయి. పిల్లలు ఆలోచించి ఎంత ఆశ అండి, ఎవరిని ప్రేమిస్తున్నారు? దేవుడు. వాళ్ళ డబ్బంతా దేనికి ఖర్చు పెడుతున్నారు? దేవుడికి. ఎవరిని ఆశ్రయించారు? దేవుడిని. ప్రతిఫలాలు ఏంటి? ఆ మాటలు విని ఆ యొక్క రక్షణ సువార్త విని లేదా చదివి ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్తారేమో అని ఆసక్తి చేస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తామో తెలుసా? డబ్బు వస్తుందేమో అని పని చేస్తాం.
కానీ నిజమైన మారు మనసు డబ్బు కోసం ఆశపడదండి. ప్రభు కొరకే ఆశపడుతుంది, ప్రభు కొరకే శ్రమలు పడుతుంది, ప్రభు కోసం దెబ్బలు తింటుంది, అన్నీ కూడా ప్రభు కొరకే చేస్తుంది అనేది వాస్తవం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. 2వ అధ్యాయం. దేవుడు ఒక అభయం ఇస్తా ఉన్నాడు. ఏమని అంటే, సాతాను సమాజపు వారి వలన నీకు దూషణ కలుగుతుంది. దేవుణ్ణి ప్రేమిస్తూ మనం వాక్యం చెప్పినా కూడా కొంతమందికి నచ్చదు. తప్పేం చెప్పట్లేదు, మనం మంచి మాటలే చెప్తున్నాం, అయినా కూడా నచ్చదు. అందుకని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమంటే, సాతానుకు ఒక సమాజం ఉందంట. అంటే ఒక గ్రూపు. అపోస్తలుడైన పౌలు వాక్యం చెబుతూ ఉంటే వాళ్ళు ఏం చేశారంటే రాళ్ళు తీసుకొని పౌలుని కొట్టారు. ఏ గ్రూప్ అది? సాతాను సమాజం. సాతాను సమాజము వారి వలన నీకు దూషణ కలుగుతుంది. అంటే నీ వాక్యం చెబుతున్న నిన్ను బాధ పెడుతున్నారు, కష్టపెడుతున్నారు, అవమానపరుస్తున్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు అని నేను ఎరుగుతును. నీవు పొందబోవు శ్రమలను భయపడకము. శ్రమలు వస్తాయి నీకు, అయితే నువ్వు భయపడవాలి. మొదటి మాట ఏమన్నాడు? నీ శ్రమను, నీ దరిద్రతను ఎరుగు. శ్రమ ఉందంట, మళ్ళీ దరిద్రత కూడా ఉందంట. దరిద్రత అంటే అర్థమవుతుందా? ఏం ఆస్తిపాస్తులు లేవు. ఆస్తిపాస్తులు లేని వాడిని ఏమంటారు? ఏంటి ఈ దరిద్రుడిగా మా అమ్మాయిని ఇస్తావా అంటాం. అంటే దరిద్రుడు అంటే వాడికి ఏమి లేదు అని అర్థం. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియవిట్లరా, అయినను నీవు ధనవంతుడివే. దరిద్రత ఉన్నా కూడా నీవు ధనవంతుడివి. ఎక్కడ ధనవంతుడు? పరలోక రాజ్యంలో ధనం ఉంది. పరలోక రాజ్యంలో దేవుని దగ్గర సర్వసంపదలు గుప్తమై ఉన్నవి అని రాసినది. ఈ భూమి మీద అతను దరిద్రుడే, కానీ పరలోక రాజ్యంలో అతను ధనవంతుడే. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డ ఆలోచించేయండి. మరి అలాగే 16వ వచనం కూడా చూడండి. 16వ వచనం. ఎవరు చేస్తారంటే యుద్ధం? దేవుడే, మనుషులు కాదు. మారు మనసు కనుక పొందకపోతే లేని ఎడల రాసిందా? మారు మనసు కనుక లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా. నేను అంటే ఇక్కడ ఎవరంటే ప్రభువు. నేను అంటే ఇక్కడ ప్రభువు. కాబట్టి నేను వచ్చి ఏమంటే త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధం. ఇక్కడ ఖడ్గం అంటే మీరు ఏమనుకుంటున్నారు? నిజంగా భూ సంబంధమైన ఖడ్గమా? కాదు, వాక్యం అనే ఖడ్గం. అంటే వాక్యాలు ఎక్కువగా నీకు వినపడుతూ ఉంటాయి. అంటే నీ తప్పేంటో నీకు అర్థమయ్యేటట్టుగా చేస్తూ ఉంటుంది వాక్యం. కాబట్టి యుద్ధం చేస్తుంది. ఎవరితో? నీ లోపల ఉన్నటువంటి సాతానితో. ఎందుకని? నీవు మారు మనసు పొందకుండా ఉన్నావు కాబట్టి ఆ మారు మనసు పొందమని వాక్యాలు ప్రకటిస్తూ ఉంటుంది. అది యుద్ధం చేస్తూ ఉంటుంది. అది అంటే అపవాదిని క్రియలను లయపరచడానికి సిద్ధపడుతుంది అన్నమాట వాక్యం. వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గం. ఎక్కడ దాకా దూరిపోద్దంట? మూలుగల్లోకి దూరిపోద్దంట. మూలుగులో ఏముంటుందండి? మజ్జ ఉంటుంది. మజ్జ అంటే తెలుసు కదా, మనము ఎముకలు మూలుగలు వేయించుకొని వచ్చి లోపల దాన్ని తీసుకొని తింటూ ఉంటాం. ఎందుకంటే అది తినటం వల్ల మన కాళ్ళలో పిక్కల్లో బలం వస్తుంది, నరాల్లో బలం వస్తుంది, మనం లేచి నిలబడగలుగుతాం. శక్తిని పొందడానికి అది తీసుకుంటూ ఉంటారు. దేవుని ప్రేమిస్తున్న పిల్లలు దాని బదులు ఏం చేస్తారంటే కొంతమంది ఇంజక్షన్లు ఇస్తారు, కొంతమంది ఐరన్ ట్యాబ్లెట్లు అని ఇస్తారు, రకరకాలు ఉంటుంది. దాంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. 22వ వచనం కూడా చదవండి. 2వ అధ్యాయం. ముందు మాట కూడా చదవండి, 21 కూడా. మారు మనసు పొందుటకు అంటే నాకు లోకం అంటే జాగ్రత్తం అండి. అంటే పాపం చేయడానికి ఆలవాలమైంది లోకం. ఎందుకంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం లోకమంతా దుష్టుని చేతిలో ఉందని రాశాడు దేవుడు. కాబట్టి లోకమంతా దుష్టుని చేతిలో ఉంది. అంటే నీ ఫ్రెండ్స్ అందరూ దుష్టులే. కాబట్టి నీకేం అలవాటు అవుతుంది? దుష్టత్వం అలవాటు అవుతుంది.
మంచి అలవాటు అవుతుంది. ఎందుకంటే నీకు మంచి మాటలు, క్రీస్తు మాటలు, ప్రభు మాటలు, మారు మనసు మాటలు, రక్షణ మాటలు నీకు చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేరు కదా. అన్ని చెడ్డ మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఒకవేళ ఎన్నో మాట్లాడుకున్నా కాసేపు ప్రార్థన చేసుకుందామని ఫోన్లో ఉన్న ప్రార్థన చేస్తావా? చెయ్యి. దేవుడి దగ్గరికి రాని వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. దేవుని ప్రేమ, దేవుడిలో నుంచి తప్పిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుళ్ళలో నుంచి దిగజారిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుళ్ళో ఎదగలేకుండా ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. బలవంతముగానైనను అగ్నిలో నుంచి వారిని లాగమని యోధాపత్రికలో రాసినది. బలవంతంగా లాగమంటున్నాడు యోధాపత్రిక. అగ్నిలో అంటే పాతాళం, పాపంలో దిగిపోతున్నారు వీళ్ళు, దాంట్లో నుంచి మళ్ళీ ప్రభు సన్నిధిలోకి లాగమని చెప్తా ఉంది యోధాపత్రిక. అగ్నిలో నుండి లాగాలి. కాబట్టి ఏం చేయాలంటుంది? లాగి రక్షించండి. వాళ్ళు విన్నారు, వాక్యం విన్నారు, బాప్తిజం తీసుకున్నారు, బల్లారాలకు వచ్చారు, కానీ వాళ్ళు లోకంలో కలిసిపోయారు. మళ్ళా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు అగ్నిలోకి వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళని రక్షించండి, దేవుడు వాక్యం సెలవిస్తాం. కాబట్టి దారి తప్పి తిరుగుతున్నారండి వాళ్ళు, వాళ్ళ దగ్గరికి ఏం పోతామని అనకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చేయాలి. ఏ విచారుల దగ్గరికి వెళ్ళి సువార్త చేసేది, అంటరాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చేసాడు. కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి సువార్త చేశాడు. ఏమంటే రక్షణ లేనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చేశాడు. రోడ్డు మీద పోతూ రక్షణ లేని వాడి కొరకు ప్రార్థన చేసి బతికించాడు దేవుడు. ఎన్ని అద్భుతాలు చేశాడు అనుకుంటున్నారు ప్రభువారు. కాబట్టి 23వ వచనం, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. ఎందుకు? మారు మనసు పొందలేదు. 22వ వచనం చదవండి ఇప్పుడు. ఇదిగో నేను దాని పిల్లలను అందువలన కాబట్టి మనము ఏదైతే విత్తామో అదే పంట కోస్తామండి. నీతిని విత్తే నీతి అనే పంట కోస్తాం. ప్రియులారా, నువ్వు నీ యొక్క నిజాయితీగా నువ్వు నడిస్తే నిజాయితీ అనే పంట కోస్తావు. యథార్థంగా ఉంటే యథార్థం అనే పంట కోస్తావు. ఏమంటే దేవుడికి ఇష్టంగా బ్రతుకుతుంటే అదే పంట నీ ఇంట్లో కూడా ఉంటుంది. మనము ఏ విత్తనం వేస్తే అదే కదండి ఇచ్చేది పంట, వేరేది రాదుగా. కాబట్టి నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలాంటి విత్తనాలు నీ హృదయంలో నాటుకున్నావు, నీ బంధువుల దగ్గర నాటుకున్నావు, స్నేహితుల దగ్గర నాటావు, అదే పంట కోస్తూ ఉంటావు. నీతిని కనుక నువ్వు కనుక విత్తుతావంటే నీతి అనే పంట కోస్తావు. యథార్థతను విత్తితే యథార్థత అనే పంట కోస్తావు. కొంతమంది దగ్గరికి మనం వెళ్ళినప్పుడు నిజం చెప్పరు. నిజం చెబితే వాళ్ళు మనల్ని అసహించుకుంటారేమో అని ఒక భయం. ఎందుకండి నిజం చెప్పకుండా అబద్ధం చెప్పి వాళ్ళని ప్రేమించడం ఎందుకు? అది దేవుడి యొక్క మార్గమా? కాదు. నిజం చెప్పడమే దేవుడి మార్గం. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడు, నేనే మార్గము, సత్యము, జీవం. సత్యం నాదే. సత్యం ఎవరిది? దేవుడిది. సత్యం కాని మాటలు ఎవరి? సాతానుది. పొద్దున చెప్పాను కదా నేను, అబద్ధములకు జనకుడిని మనము ఆశ్రయిస్తున్నామా? యేసుని ఆశ్రయిస్తున్నాము. కాబట్టి ఈ జీవితంలో ఒక మార్పుని తెలుసు. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనం చదివాం ఇప్పుడు. అలాగే 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ అధ్యాయము 3వ, నీ వేళకు ఉపదేశము పొందితివు అంటే ఎలాగ నువ్వు వాక్యం విన్నావో చూసారా ఏమంటున్నాడు? ఒకవేళ నువ్వు గనక మారు మనసు పొందకపోతే ఉపదేశం విని, అంటే వాక్యం విని కూడా నువ్వు గనక ఉపదేశము పొందితివో ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకో, దాన్ని గైకొను అంటే తీసుకో, హృదయంలోకి తీసుకో, అప్పుడు మారు మనసు అనేది నీకు వస్తుంది. నీవు గనక జాగరూకుడు అంటే జాగ్రత్త పడకపోతే, అంటే టైం ఇచ్చాను నీకు, ఇందాక చెప్పాం కదా, దానికి సమయం ఇచ్చాను కానీ అది మారు మనసు పొందలేదని, అలాంటి పరిస్థితి కనుక జరిగితే నేను దొంగ వలె వస్తాను నీ దగ్గరికి. దొంగ దేనికి వస్తాడండి? దోచుకోవడానికి వస్తాడు. నీ యొక్క జీవితాన్ని, నీ ప్రాణాన్ని, నీ ఆరోగ్యాన్ని దోచుకుంటాడు వాడు. యోగుకి ఏం చేశాడు వాడు? చంపలా, వాడి యొక్క ఆస్తిపాస్తుల్ని తీసేశాడు. తర్వాత వాళ్ళ పిల్లల్ని చంపేశాడు. మూడవది తనకున్న ఆరోగ్యాన్ని తీసేశాడు. భార్య ద్వారా ఎదురు తిరిగేటట్టుగా చేశాడు.
సాతాను అంతవరకే చేయగలదు. కానీ యోబు అన్ని పనులు చేసినా దేవుడి వైపే తిరిగాడు. కాబట్టి నువ్వు ఎలాంటి ఉపదేశం వింటున్నావో దాన్ని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు. లేదు అంటే నేను నీ దగ్గరికి దొంగవలే వస్తాను, దోచేస్తాను, మొత్తం నీ దగ్గర ఉన్నదంతా తీసుకెళ్తాను, ఏముండదు చివరికి. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో బైబిల్లో మనం కనుక చూసినట్లయితే 9వ అధ్యాయము, ప్రకటన గ్రంథంలోనే 9వ అధ్యాయము 20వ వచనం చూడండి. 20-21. వాటిని గనక నువ్వు విడిచిపెడితేనే నీకు మారు మనసు వస్తుంది. ఏం చెబుతున్నాడు? ఆ పనులు నువ్వు గనక చెయ్యకుండా ఉంటేనే నీకు మారు మనసు వస్తుంది, లేకపోతే నువ్వు మారు మనసు పొందలేవు. విడిచిపెట్టునట్లు ఏముంది రాసింది? విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు. వాటిని విడిచిపెట్టరు, అవన్నీ ఉండాల్సిందే. మళ్ళా దేవుడు కావాల్సింది. అంటే ఒక సిస్టర్ నాతో చెబుతుంది, అయ్యా ఆ పాస్టర్ గారికి కొంత ఇచ్చి, ఈ పాస్టర్ గారికి కొంత ఇచ్చి ఇస్తే అందరు పాస్టర్లు ప్రార్థన చేస్తే నాకు మేలు జరుగుతుంది కదా. ఎవడు చెప్పాడమ్మా? ఎవడు చెప్పాడు? ఒక్క భర్తనే నమ్ముకోవాలా? నలుగురు భర్తలు నమ్ముకోవాలా? చెప్పండి మీరు. ఒక్క భర్తను నమ్ముకొని జాగ్రత్తగా కుటుంబం సంసారం జీవించాలా, లేదా నలుగురు భర్తలను పెట్టుకొని ఎవరికి సంతోషం లేకుండా చేయాలా? ఆలోచించేయండి. కాబట్టి నీవు ఏం చేస్తున్నావు అనేది ఒకసారి గ్రహించుకోవాల్సిందిగా కోరుతాం. దేవుడు చెప్తున్నటువంటి మాటలో మనము జాగ్రత్తగా గమనించవలసినటువంటి మాట, ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనుడు దయ్యములను చూడను, వినను, నడవను, శక్తి లేనటువంటి బంగారు, వెండి, కంచు, రాయి, కర్ర చేయబడిన తమ హస్తకృతములైనటువంటి విగ్రహములను పూజించకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందటం లేదు. విగ్రహములు అంటే నువ్వు అనుకుంటున్నావు మా ఇంట్లో పటాలు లేవు గారు, విగ్రహాలు లేవు అని అంటావు. కానీ అది కాదు ఇక్కడ బైబిల్లో. విగ్రహం అంటే నీకు దేని మీద ఎక్కువ కోరిక ఉంటుందో అది నీ విగ్రహం. భార్యని భర్త ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహం, భర్తని భార్య ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహం. దేవుణ్ణి తప్ప దేన్ని ఎక్కువగా ప్రేమించినా అదొక విగ్రహం అని చెప్పి రాయబడింది బైబిల్లో. కొడుకులనా, కూతురునా, మనవలనా, మనవరాలనా, నగలనా, వస్త్రములనా, ఇళ్ళనా, దేన్ని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తుంటే అది నీకు విగ్రహం అయిపోతుంది. అది లేకపోతే నేను ఉండలేను అనుకునే స్థితి వస్తుంది నీకు. దేవుడు లేకపోతే నేను ఉండలేని స్థితి కాదు. అవి లేకపోతే అపోస్తలులైనటువంటి శిష్యులకి ఎవరికైనా సరే ఆస్తిపాస్తులు ఉన్నాయా? లేవు. కానీ వాళ్ళు బలముగా దేవుడిలో వాడబడ్డారు. మరి వారి పేర్లు ఇప్పటికీ జీవగ్రంథంలో రాశాడు. మిగతా వాళ్ళ పేర్లు రాయలేదు. దేవుని కోసం ప్రయాసపడిన వారి పేర్లు మాత్రమే రాయబడ్డాయి. ప్రయాసపడిన వాళ్ళ పేర్లు రాయలేదే. అలాగే జీవగ్రంథంలో నీ పేరు ఉంటుందో లేదో నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది. కాబట్టి నువ్వేం కావాలి? మారు మనసు అనేది అవసరం ప్రియులారా. అలాంటి మారు మనసు దేవుడు నీకు దయచేయాలని ఆశపడతా ఉన్నాను. 16వ అధ్యాయము 9వ వచనం. కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించలేదండి. అర్థమవుతుందండి మీకు వాక్యం? కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు దేవుడిని ఆశ్రయించలేదు, ఆశ్రయించక దూషించారట. దేవుని నామమును దూషించిరి, కానీ ఆయన మహిమను పరిచినట్లు వారు మారు మనసు పొందలేదు. ప్రభువా నువ్వే నాకు ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు అన్నాడు యోబు. కానీ నేను సన్నిధికి వస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, పరిచయం చేస్తూ ఉన్నావు, ఎన్నో కష్టాలు పడుతున్నావు, కానీ మాకు ఏం చేసావు నువ్వు అంటే ఎదురు తిరుగుతున్నారు దేవుడికి. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నీ ప్రేమ నుండి నేను విడిపోనయ్యా అని చెప్పినటువంటి మనమే కష్టాలు వస్తే విడిపోతే దేవుడికి మహిమ వస్తుందా? రాదు. వారు మారు మనసు పొందరు. దేవుణ్ణి దూషించే మనసు నీకు వచ్చింది అంటే మారు మనసు లేదు. కాబట్టి
ఆయన మహిమపరచట్లేదు, ఆయన నామమును ఏం చేస్తున్నారంట? దూషిస్తూ ఉన్నారు. ఏం చేశాడు ఆయన? 20 ఏళ్ళ నుంచి వెళ్తున్నాం, ఏం చేశాడు మాకు ఆయన? మరి నీ మార్గం సరిగా లేదేమో. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి ఒక అమ్మాయి కొన్నాళ్ళ క్రితము ఒక ట్రైనింగ్ తీసుకుంది. ఆ ట్రైనింగ్ ఇప్పుడు తన జీవితంలో ఎంతో ఉపయోగపడతా ఉంది. అలాగే నువ్వు దేవుళ్ళు ఏమైనా ట్రైనింగ్ తీసుకుంటే ఉపయోగపడుద్ది నీకు. నువ్వు దేవుళ్ళో ట్రైనింగ్ పొందలేదు, లోకల్లో ట్రైనింగ్ పొందుతున్నావు. అప్పుడు ఏం జరుగుతుంది? దేవుణ్ణి తెలియకుండానే నువ్వు దూషించేస్తావు. ఏం పోతాంలే చర్చికి ఈరోజు, పోకపోతే ఏమవుతుందంట. అంటే దేవుడికి మహిమ రావటం లేదు. అంటే దేవుడిని ఎరిగిన పిల్లలు దేవుడి దగ్గరికి రాకపోతే దేవుడికి మహిమ ఎట్లా వస్తుంది? నీ పిల్లలు నీ ఇంటికి రాకపోతే వాళ్ళని చూసి సంతోషించే భాగ్యం నీకు ఎక్కడొస్తుంది? ఆలోచించేసి. కాబట్టి దేవుడి యొక్క ప్రేమ ప్రకారంగా మనము దేవుళ్ళు నిలబడి మారు మనసు పొందుటకు తగిన ఫలములు ఫలించాలని ఆశపడుతున్నాం. అలాంటి మారు మనసు నీకు దేవుడు దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.